శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ की जय। శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ की जय। జై సాయి మాస్టర్। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు బిడ్డడు ఆచార్య శ్రీ కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం। రచన సి థామస్ రెడ్డి గారు। దీనిలో మనం అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం అనేటువంటి అధ్యాయాన్ని చదువుకుంటున్నాం। క్రితం సత్సంగంలో మనం చదువుకున్నది ఏంటంటే ఆలయాలు ఎట్లా నిర్మించుకోవాలి, బాబా మందిరాలు ఎట్లా నిర్మించుకోవాలి అన్నది మాస్టర్ గారు చెప్పింది చదువుకున్నాం। ఇంకా మాస్టర్ గారు రచించిన గ్రంథాలు ఏమేమి ఉన్నాయనేది వాటి పేర్లు మనం చదువుకున్నాం। ఇంకా మాస్టర్ గారి గ్రంథ రచన, సత్సంగం, ప్రవచనాలు, వీటితో పాటుగా ఆయన వృద్ధుల సేవ, సాధు సత్పురుషుల సహవాసం, బహుగ్రంథ పఠనం, నిరంతర శాస్త్రాధ్యయనం, అవగాహన, ప్రాచీన ఆధునిక భావాల పట్ల సమదృష్టి, పాశ్చాత్య దృక్పథాల పట్ల సరైన శిక్షణ ఉన్న పరిశోధకులు మాస్టర్ గారు। ఆయనలో అవన్నీ లక్షణాలు కూడా ఉన్నాయని చదువుకున్నాం। ఆయన అనుభవశాలి, అన్వేషణ తత్పరులు, స్వతంత్రమైన మనోనేత్రంతో తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేయాలనే తపన ఉన్నవారు। తనకు తెలిసిన దాన్నే కాకుండా భిన్న పండితులు చెప్పిన భావాలను తనలో అన్వయించుకొని తనదైన పద్ధతిలో ఆయన వ్యాఖ్యానించేవారు। అలాగే వీరు గొప్ప అనువాదకులు కూడా, ఆయన ట్రాన్స్లేషన్ కూడా చాలా అద్భుతంగా చేసేవారు అన్నమాట మాస్టర్ గారు। ఇటు ఆంగ్ల సంస్కృతాల నుంచి తెలుగుకి, తెలుగు నుండి ఆంగ్లంలోకి అతి సులభంగా అనువదించేసేవారు। ఉత్తర దక్షిణ దేశాల్లో నలుమూలలా తిరిగి భారతీయ సంస్కృతిని, వైవిధ్యాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించిన వారు ఆయన। ఇంత పాండిత్యం ఉన్న అతి సరళంగా, పండిత పామర జనరంజకంగా రచించగలగడం వీరి ప్రత్యేకత। ఎంతో సరళంగా ఈయన రచించడం అనేది మాస్టర్ గారి గ్రంథాల్లో మనకు కనిపించే ప్రత్యేకత అన్నమాట। మాస్టర్ గారి ప్రత్యేకత అందరికీ, పామరులకు కూడా అర్థమయ్యేలాగా రాయడం అనేది। ఈరోజు మాస్టర్ గారి గ్రంథాలని ఒక్కొక్క దాని గురించి కొంచెం క్లుప్తంగా మనం చదువుకుందాం। ఏది నిజం గ్రంథం గురించి, సృష్టిని గురించి, దైవాన్ని గురించి, ఇది నిజం అది నిజం అనే విభిన్న దృక్పథాలున్న నేటి సమాజంలో సకల చరాచర సృష్టి శక్తిమయం, ఆ శక్తి చైతన్యమయం అనే విషయాన్ని ష్రోడింజర్, ఐన్స్టీన్ వంటి భౌతిక శాస్త్రజ్ఞుల సిద్ధాంతాలని ఉదహరిస్తూ సైన్సు, ఆధ్యాత్మికతలకు చక్కని సమన్వయాన్ని అందిస్తారు శ్రీ భరద్వాజ్ గారు। ఈ గ్రంథంలో మాస్టర్ గారు ఏం చెప్తారంటే, సృష్టిని గురించి, దైవాన్ని గురించి, ఈ సృష్టి గురించి, భగవంతుడి గురించి అందరికీ ఎలా ఉంటుంది, ఇది నిజం అంటే అది నిజం అనే విభిన్న దృక్పథాలు ఉన్నాయి। ఏది నిజం అనేది కాకుండా ఇది నిజం అంటే అది వాళ్ళ దృక్పథంలో చెప్పడం అన్నమాట అనేది నేటి సమాజంలో మనకు కనిపిస్తుంది అన్నమాట। కానీ సకల చరాచర సృష్టి శక్తిమయం, మొత్తం మనకు కనిపించే చరాచర శక్తి, సకల సృష్టి అంతా ఒక శక్తితో నిండి ఉన్నది, శక్తిమయం। ఆ శక్తి చైతన్యమయం, ఆ శక్తే చైతన్యమయం అన్నమాట అనే విషయాన్ని ష్రోడింజర్, ఐన్స్టీన్ వంటి భౌతిక శాస్త్రజ్ఞుల సిద్ధాంతాలను ఉదహరిస్తూ, వాళ్ళు చెప్పిన దాన్ని సైంటిస్టులు కొందరు, ష్రోడింజర్, ఐన్స్టీన్ వంటి సైంటిస్టు చెప్పిన వాళ్ళ సిద్ధాంతాలనే ఉదహరిస్తూ మాస్టర్ గారు సైన్సు, ఆధ్యాత్మికతలకు చక్కని సమన్వయాన్ని అందిస్తారు ఈ గ్రంథంలో। సైన్స్కి, ఆధ్యాత్మికతకు ఉన్న సమన్వయాన్ని అందిస్తారన్నమాట। తన అన్వేషణలో సమాధానపడ్డ విషయాల్ని, ఆత్మతత్వాన్ని వైజ్ఞానిక సహేతుకంగా కళాశాల విద్యార్థులకు, విద్యావంతులకు అందించిన ప్రప్రథమ సత్యాన్వేషణ వ్యాస సంపుటి ఇది। ఆయన అన్వేషణలో సమాధానపడ్డ విషయాలను, ఆత్మతత్వాన్ని వైజ్ఞానిక సహేతుకంగా విద్యార్థులకు, విద్యావంతులకు అందించిన మొట్టమొదటి సత్యాన్వేషణ గ్రంథం అన్నమాట ఇది। మాస్టర్ గారు గ్రంథాల్లో ఇది మొదటి గ్రంథం।
నేను చాలా కాలం సాయి లీలామృతమేమో అనుకున్నా నేను. కానీ మాస్టర్ గారు రాసిన మొట్టమొదటి గ్రంథం ఏది నిజం గ్రంథం. అది ఇది సైన్స్ తోటి ఆధ్యాత్మికతకు సమన్వయాన్ని చక్కగా మాస్టర్ గారు చాలా బాగా వివరిస్తారనమాట దీనిలో. తర్వాత మతం ఎందుకు గ్రంథం. చర్చిలు, మసీదులు, దేవాలయాలు మాత్రమే మతం కాదని, మానవాళికి భవిష్యత్తు అంటూ ఉంటే అది మహాత్ములు, జ్ఞానులు చెప్పే నైతిక సూత్రాల్లోనే ఉంటుందని, మానవుని వ్యక్తిగత సామాజిక సమస్యల పరిష్కారం స్వచ్ఛమైన ఆధ్యాత్మికత ద్వారానే పొందవచ్చునని సహేతుకంగా వివరించిన గ్రంథం. ఈ మతం ఎందుకు గ్రంథంలో ఏముంటుందంటే, చర్చిలు, మసీదులు, దేవాలయాలు మాత్రమే మతం కాదు. మనం మతం అనే అదొక మతం సింబల్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. దేవాలయం అనేసరికి ఒక హిందూ మతం అని, మసీద్ అనేసరికి ముస్లిమ్స్దని, చర్చ్ అనేసరికి క్రైస్తవులదని, ఇట్లా మనకు ఒక అభిప్రాయం, అంటే అదే మతం అన్నట్టుగా ఉంటుంది మనకి. అంటే ఇవే మతం కాదు. చర్చిలు, మసీదులు, దేవాలయాలు, ఈ బొట్లు ఎట్టుకున్న వాళ్ళు లేకపోతే బొట్టు లేని వాళ్ళు ఒక మతం అన్నట్టు అట్లాంటిది కాదు మతం అంటే. మానవాళికి భవిష్యత్తు అంటూ ఉంటే అది మహాత్ములు, జ్ఞానులు చెప్పే నైతిక సూత్రాల్లోనే ఉంటుంది. అసలు మానవులందరికీ, మానవాళికి అంతటికీ భవిష్యత్తు అనేది ఏదైనా ఉంటే కనుక మహాత్ములు, జ్ఞానులు చెప్పే నైతిక సూత్రాల్లోనే ఉంటుంది. అసలు ఏదైనా సరే మనిషికి నైతిక సూత్రాల్లోనే ఉంటుంది. వాళ్ళు మహాత్ములు, జ్ఞానులు వాళ్ళు చెప్పిన నైతిక సూత్రాల్లో నడవడమే, అక్కడే ఉంటుందన్నీ. మానవుని వ్యక్తిగత సామాజిక సమస్యల పరిష్కారం స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ద్వారానే పొందవచ్చునని, మానవుడికి వ్యక్తిగతంగాను సామాజికంగాను ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం మనకి స్వచ్ఛమైన ఆధ్యాత్మిక ద్వారానే మనం పొందవచ్చు. ఏ సమస్య అయినా మనకి వ్యక్తిగత సమస్య కానివ్వండి, సామాజిక సమస్య కానివ్వండి, దానికి దానికి పరిష్కారం ఏంటంటే ఆధ్యాత్మికత. దాని ద్వారా మాత్రమే పొందగలం. దాన్ని సహేతుకంగా వివరించిన గ్రంథం ఇది. అలానే చక్కగా మాస్టర్ గారు వివరించిన గ్రంథం ఇది మతం ఎందుకు గ్రంథం. తర్వాత విజ్ఞాన వీచికలు అనే గ్రంథం. ఆధునిక భౌతిక, రసాయనిక, జీవ, మనస్తత్వ, సామాజిక శాస్త్రాలు కేవలం భౌతిక నాస్తికవాదాల్ని ఎలా తప్పని నిరూపిస్తున్నది, ఆధ్యాత్మికవాదాన్ని ఎలా బలపరుస్తున్నది, రష్యా, అమెరికా వంటి దేశాల్లో జరుగుతున్న ఆధ్యాత్మిక పరిశోధన విషయాల్ని మరియు 71 మంది శాస్త్రవేత్తల గ్రంథాలను పరిశీలించి అందించిన అద్భుత విజ్ఞాన గ్రంథం. ఈ విజ్ఞాన వీచికలు అనే గ్రంథం మాస్టర్ గారు ఎట్లా రాశారంటే 71 మంది శాస్త్రవేత్తల గ్రంథాలను పరిశీలించి మాస్టర్ గారికి ఉన్న దృక్పథాన్ని అంతటిని ఆయన చూసుకొని ఈ గ్రంథాన్ని అట్లా రాశారనమాట. ఇదేంటంటే ఆధునిక భౌతిక, రసాయనిక, జీవ, మనస్తత్వ, సామాజిక శాస్త్రాలు, అంటే ఈ శాస్త్రాలను ఆధునిక శాస్త్రం, భౌతిక, రసాయనిక శాస్త్రం, జీవశాస్త్రం, మనస్తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కేవలం భౌతిక నాస్తికవాదాలని ఎలా తప్పని నిరూపిస్తున్నది. భౌతికవాదాన్ని, నాస్తికవాదాలని అవి ఎట్లా తప్పని నిరూపిస్తుంది అన్నది, ఆధ్యాత్మికవాదాన్ని ఎలా బలపరుస్తున్నది, ఆధ్యాత్మికతను ఎట్లా బలపరుస్తుంది అన్నది, రష్యా, అమెరికా వంటి దేశాల్లో జరుగుతున్న ఆధ్యాత్మిక పరిశోధన విషయాల్ని, రష్యా, అమెరికాల్లో ఆధ్యాత్మిక పరిశోధనల గురించి జరుగుతున్న విషయాలు, అది కాకుండా 71 మంది శాస్త్రవేత్తల గ్రంథాలను పరిశీలించి అందించిన అద్భుత విజ్ఞాన గ్రంథం ఈ మతం విజ్ఞాన వీచికలు అనే గ్రంథం. 1981 సంవత్సరంలో వెలువడ్డ ఈ గ్రంథంలో బలవంతంగా రుద్దే ఏ సిద్ధాంతమైనా అది నిలబడదు అన్న శ్రీ భరద్వాజ్ గారి వాక్యాలు ఎంతైనా గమనించదగ్గవి. ఇందులో ఏంటంటే బలవంతంగా రుద్దేటువంటి ఏ సిద్ధాంతమైనా నిలబడదు. ఏ సిద్ధాంతమైనా తీసుకోండి, బలవంతంగా రుద్దితే నిలబడదు. మన చిన్న చిన్న వాటిల్లోనే చూస్తాం, బలవంతంగా ఏది నిలబడదు కదా. మన మీద ఎవడైనా బలవంతంగా వాడి అభిప్రాయాలను రుద్దుతున్నాడు అనుకోండి, అవేం నిలబడవు. అలాగే యువకులు, విద్యావంతులు తప్పక పఠించదగ్గ గ్రంథం ఈ విజ్ఞాన వీచికలు అనే గ్రంథం. యువకులు, విద్యావంతులు వీళ్ళందరూ తప్పకుండా చదవాల్సిన గ్రంథం.
వీరు సమాజంలో 5 రకాల వ్యక్తులను చూస్తాం అంటారు. మాస్టర్ గారు ఏం చెప్తారంటే సమాజంలో 5 రకాల వ్యక్తులు ఉంటారట. అదేంటంటే, ఒకటి ఏంటంటే ఆస్తికతను గుడ్డిగా నమ్మి ఎట్టి అన్వేషణ యోచన చేయక మతాచారాలను పాటిస్తూ జీవించేవారు కొందరు. ఈ ఒకటో కేటగిరీ ఎలా ఉంటారంటే ఆస్తికతను గుడ్డిగా నమ్మి, ఆస్తికులు అంటే దేవుడున్నాడు అనుకునేవాళ్ళు, వాళ్ళని ఆస్తికులు అంటారు. ఈ ఆస్తికులు ఏంటంటే ఈ టైప్ వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. దేవుడు ఉన్నాడు అన్నదాన్ని గుడ్డిగా నమ్ముకుంటూ ఎట్టి అన్వేషణ యోచన చెయ్యక, వాళ్ళు ఏ అన్వేషణ చేయరు, యోచన ఉండదు, ఆలోచించరు, బుర్రపెట్టి ఆలోచించడం అనేది ఉండదు. చేయక మతాచారాలను పాటిస్తూ, మతాచారాలన్నీ పాటించుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఏ మతం అయితే ఆ మతాన్ని, అందులో ఉన్న ఆచారాలను పాటిస్తూ జీవిస్తూ ఉంటారు. అంతే, ఇంకేం ఉండదు. మతాచారాలు పాటించుకుంటారు, గుడ్డిగా నమ్ముతారు దేవుడు ఉన్నాడని, అంతే. దాన్నే ఆ మతాచారాలు పాటించుకోవడం దాన్నే భక్తి అనుకుని వాళ్ళ ఆస్తికులం అనుకుని ఉంటారనమాట. 2, ఆస్తికతే సర్వ అనర్థాలకు మూలమని గుడ్డిగా నమ్మి దానిని రూపుమాప యత్నించేవారు కొందరు. కొందరు ఏం చేస్తారంటే ఆస్తికతే సర్వ అనర్థాలకి మూలమని, అంటే దేవుడు ఉన్నాడు అని అనుకోవడమే అన్ని అనర్థాలకి మూలం అనేసి అది కూడా గుడ్డిగా నమ్ముతారు వాళ్ళు. అది కూడా దేవుడు ఉన్నాడన్నది ఎంత గుడ్డిగా మొదటి కేటగిరీ వాళ్ళు నమ్ముతారో, వీళ్ళు కూడా దేవుడు ఉన్నాడు అన్న ఆస్తికతే దేవుడు ఉండడమే సర్వానర్థాలకు మూలం అనేది గుడ్డిగా నమ్మి దాని రూపుమాప యత్నించేవారు కొందరు, అంటే నాస్తికులు. వీళ్ళేంటంటే ఈ ఆస్తికతే సర్వానర్థాలకు మూలం అంటారు. వీళ్ళేమో దేవుడు లేడు అన్నదాన్ని కూడా వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. 2 గుడ్డి సిద్ధాంతాలే. మొదటివాడేమో దేవుడు ఉన్నాడు అన్నది గుడ్డిగా నమ్ముతాడు, రెండో వాడేమో దేవుడు లేడు అనేదాన్ని గుడ్డిగా నమ్ముతాడు. అలా అన్నమాట. దాన్ని రూపుమాపాలనుకుంటాడు. పైగా దేన్ని, దేవుడు ఉన్నాడు అనే వాదాన్ని రూపుమాపాలి అనుకుంటాడు వాడు. అదొక సిద్ధాంతం. 3, జీవితానికి ఏ గమ్యము లేకుండా పాశవికంగా బావిలో కప్పవలే జీవించేవారు కొందరు. కొందరు ఎలా ఉంటారట, జీవితానికి ఏ గమ్యం ఉండదు వాళ్ళకి. అసలు ఎందుకు జీవిస్తున్నాం ఏమిటి, ఇదేమీ ఉండదు. ఏదో పొద్దున్నే లేస్తున్నాం, గడుస్తోంది, అవుతోంది, అలాగనమాట. బావిలో కప్పవలే జీవించేవారు కొందరు. బావిలో కప్పలాగా జీవిస్తారట, అంతే. దానికి బావిలో కప్ప అంటే దాని చుట్టూ ఉన్నదే, నీరు అంటే దాని చుట్టూ ఉన్నదే, దానికి ఇంకా బయట ప్రపంచం ఏమీ తెలియదు. అట్లా ఉంటుంది బావిలో కప్ప. అలా అన్వేషకులు, తర్వాత వాళ్ళు అన్వేషకులు. వాళ్ళు దేన్నైనా అన్వేషించి తెలుసుకుంటారు. ఉదాహరణ మనం మాస్టర్ గారిని తీసుకోవచ్చు కదా. ఎంత అన్వేషించారు ఆయన, ఎన్ని ప్రశ్నలు ఆయనకి, వాటన్నీ సమాధాన పడే వరకు అలాగా అన్వేషిస్తూనే ఉన్నారు ఆయన. దేన్ని గుడ్డిగా నమ్మలేదు, ఆయన గుడ్డిగా. దేవుడు అన్నదాన్ని కూడా ఆయన గుడ్డిగా నమ్మలేదు, అన్వేషించారు. అసలు దేవుడు అంటే ఏంటి అసలు పుట్టడం ఏమిటి, చనిపోవడం ఏమిటి, ప్రతిదానికి ఆన్సర్ ఉంటుందని ఆయన అన్వేషించారు, వాటి కోసం తెలుసుకున్నారు. అలా అంటే అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు, అది సమాధాన పడ్డాయి అన్నీ ఆయనకి. తర్వాత 5, వంచకులట 5వ వాళ్ళు. వీరు మొదటి 2 దృక్పథాలలో ఒకదానిని అంగీకరించినట్లు కనబడి వారిని ఇతరులు వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయినప్పుడు అవన్నీ అనావశ్యకం, మానవుడిగా మన కర్తవ్యం చేసుకుపోతే చాలు అన్న ప్రచ్ఛన్నమైన 3వ దృక్పథాన్ని వల్లించి పరోక్షంగా 2వ దృక్పథాన్ని అనుసరించేవారు. వీళ్ళది ఎలా ఉంటుందంటే వంచకులు అనమాట. వీళ్ళు ఎలా కావాలంటే అట్లాగా తిప్పుకుంటూ ఉంటారు, అలాగ వంచకులు వీళ్ళు. మీరు ఏం చేస్తారు, మొదటి 2 దృక్పథాల్లో ఒకదానిని అంగీకరించినట్టుగా కనబడతారు. వీళ్ళు ఎలా ఉంటుందంటే ఈ ఆస్తికతను ఏనా అంగీకరించినట్టు లేదా నాస్తికతను ఏనా అంగీకరించినట్టుగా వాళ్ళు కనబడతారు, ఏదో ఒకదాన్ని ఈ రెండిట్లో.
వారిని ఇతరులు ప్రశ్నలు వేసేసరికి సమాధానాలు చెప్పలేకపోయినప్పుడు, ఎవరైనా ఇతరులు ప్రశ్నలు అడిగారనుకోండి, దానికి వాళ్ళు సమాధానాలు చెప్పలేకపోయినప్పుడు వాళ్ళు ఏమంటారంటే అవన్నీ అనావశ్యకం, అవన్నీ ఇప్పుడు అవసరం లేదు, మానవుడిగా మన కర్తవ్యం చేసుకుపోతే చాలు, మనిషిగా మన కర్తవ్యం మనం చేసుకుపోతే చాలు అనేటువంటి ప్రచ్ఛన్నమైన మూడో దృక్పథాన్ని వాళ్ళు, అంటే మూడో దృక్పథం బావిలో కప్పలాగే దృక్పథాన్ని వల్లించి పరోక్షంగా రెండో దృక్పథాన్ని అనుసరించేవారు. ప్రత్యక్షంగా కాకపోయినా వాళ్ళు పరోక్షంగా కూడా వాళ్ళు రెండో దృక్పథాన్ని వాళ్ళు అనుసరిస్తూనే ఉంటారనమాట. అట్లా ఉంటారు వీళ్ళు. అలా అంటే వాళ్ళకి సరైన ఈ దేని మీద ఒక దాని మీద నిలబడడం అనేది లేదు. ఈ మూడిట్లోనూ మారుతూ ఉంటారు వాళ్ళు. ఎవడైనా ప్రశ్న వేస్తే ఒకలాగా, లేకపోతే ఇట్లా చూస్తే మనకు అది కానీ ఇది కానీ అంగీకరిస్తున్నట్టు, అలా ఉంటుంది వాళ్ళది. ఈ 5 రకాల వారిలో అన్వేషకుడు మాత్రమే నిజమైన మనోవికాసాన్ని చెందుతున్న మానవుడు అంటారు. వీటన్నిటిలోనూ 4వ పాయింట్ చెప్పుకున్నాం కదా, అన్వేషకుడు అని. వీళ్ళు ఈ 5 రకాల్లోనూ అన్వేషకులు మాత్రమే నిజమైన మనోవికాసాన్ని చెందుతున్న మానవుడు, నిజంగా వికసిస్తున్న మనసు కలిగిన మానవుడు అనమాట అన్వేషకుడు అంటే. ఇట్లా ఉండాలట అందరూ. ఇట్లాంటి వాళ్ళు నచ్చుతారు మహాత్ములకి. మాస్టర్ గారికి అన్వేషకులు చాలా ఇష్టం. అట్లా ఉండాలట. అది ఈ ఒక్క కేటగిరీ నిజమైన మనోవికాసాన్ని చెందుతున్న మానవుడు. వాడే మనిషి అంటే. అలా ఉండాలి మనిషి అనేవాడు. అన్వేషకుడిగా ఉండాలి. ఏదైనా సరే నిజం తెలుసుకొని తీరాలి ఖచ్చితంగా. ఎవరో చెప్పారని కానీ అట్లా కాదు, వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవాలి నిజాన్ని. వాళ్ళ అన్వేషకులు అంటారు. తర్వాత శ్రీ సాయి లీలామృతం, శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర. ఈ గ్రంథాన్ని భరద్వాజ గారు సాయిబాబా ది మాస్టర్ అన్న పేరుతో ఆంగ్లంలో రచించారు. హిందీ, కన్నడ, తమిళ, మలయాళం, జపాన్ భాషల్లోకి అనువదించబడింది. మనకి లీలామృతం తెలుసు కదా, సాయి లీలామృతం మన అందరం నిత్యపారాయణ గ్రంథం. బాబా చరిత్ర ఇది, రోజు మనం పారాయణ చేసే గ్రంథం. ఈ గ్రంథానికి ఇంగ్లీష్లో పేరేంటంటే టైటిల్ సాయిబాబా ది మాస్టర్. ఇది ఆంగ్లంలో మాస్టర్ గారు రాశారు. ఇంకా వేటిల్లోకి రాశారంటే దీన్ని ట్రాన్స్లేట్ చేశారంటే హిందీ, కన్నడ, తమిళ, మలయాళం, జపాన్ భాషల్లోకి ట్రాన్స్లేట్ చేయబడింది సాయి లీలామృతం గ్రంథం. శ్రీ సాయినాథుని గురించి మరాఠీ, హిందీ, ఆంగ్ల, గుజరాతీ, తెలుగు భాషల్లో గత శతాబ్దాలుగా అచ్చైన గ్రంథాలను, సాయిలీలా పత్రికలను, వ్యాసాలను, బాబాను సేవించిన భక్తుల డైరీలను, భక్తుల అనుభవాలను దేశమంతా తిరిగి సేకరించి తమ ఆధ్యాత్మిక సాధనలో దరిదాపు 16 సంవత్సరాలు శ్రీ భరద్వాజ గారు చేసిన సాగర మథనంలో జనించిన దివ్య చరిత్రం మానవాళికే మహితవరంగా